ప్రభు శిష్యులు అనే శీర్షికలో మనం సీమోను పేతురు అనబడిన ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. సహజంగా సీమోను పేతురు ఆయనలోని లోపాలను ఎక్కువగా చూసే అవకాశం మనకు కనపడుతుంది, కానీ ఆయనలో ఉన్న శ్రేష్టమైన కొన్ని లక్షణాలను చూసే అవకాశాన్ని మనం ముందుగా తీసుకున్నాం. మన వంటి మనుష్యుడే కానీ అతనిలో కూడా శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయని గత వారంలో చూశాం. తనకు అర్థం కానిది అర్థం కాలేదు అని అడిగి తెలుసుకోవడం ద్వారా ఆనాటి శిష్యులకే కాదు, ఇప్పటి వరకు ఇక రాబోయే తరాల వరకు ఉండేవారికి ఆయన ఒక అత్యున్నతమైన పాఠాన్ని నేర్పించిన వాడుగా ఉన్నాడు. గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు అనే మాట ప్రభు నోటి నుండి రావడానికి గల కారణం, పేతురు, అయ్యా మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు, తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది అని మీరన్నారు, దాని అర్థం ఏమిటి అని అడిగి మరీ తెలుసుకున్నాడు. అది మత్తయి సువార్త 15:15లో. ఆలోచించండి, పరిసయ్యులు శాస్త్రులు అనే వీరు తండ్రి చేత నాటిన మొక్కలు కారు. తండ్రి చేత నాటని మొక్కలు కూడా ఉంటాయి, సందేహం లేదు. వారు కూడా అలాగే కనిపిస్తారు, అద్భుతంగా ప్రజల్ని భ్రమపరుస్తారు. భ్రమపరిచి అవి గోధుమలాగానే కనపడే గురుగులు. ఖచ్చితంగా వాళ్ళు తమ గుడితనం చేత అనేకులను గుడితనంలోనికి నెట్టుకుంటూ వెళ్ళిపోతారు, గుడితనంలో పడవేస్తారు, సందేహమేం లేదు. ఆలోచించండి ఒకసారి. ఆ పాఠం మనం పేతురు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మరో పాఠం దగ్గర కూడా ఈరోజు వెళదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో 35, 36 వచనాలను నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండెను. ఇది మొదటిది వచనం. 2వ వచనం చదువుతున్నాను, 36వ వచనం. సీమోనును అతనితో కూడా ఉన్నవారిను ఆయనను వెదుకుటకు వెళ్ళి, ఇది 36వ వచనం. ఇది ప్రభు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆ మీదట పేతురు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడాను. ప్రభు పెందరకడే లేచారు, లేచి ఇంకా చీకటిగా ఉండగానే బయలుదేరారు, అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. కానీ వెనక సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతకుటకు వెళ్ళిరి అని రాస్తుంది. వెళ్ళి అని. పేతురు గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన పాఠం ఏమిటి? ఇంకా చీకటిగా ఉండగానే అనే పదం, చాలా చీకటిగా ఉండగానే, చాలా చీకటి. ఈ మాట ప్రార్థన కొరకు ప్రభు ఎంచుకున్న కాలాన్ని, ప్రభు జీవితంలో కనిపించే క్రమశిక్షణను మనం చూస్తాం. ఆయన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన మానవత్వం దగ్గరికి వెడితే, ఆయన సంపూర్ణమైన దేవుడు, అదే సమయాన్న ఆయన దేహంలో ఉన్నవాడు, మనకు సంపూర్ణమైన మాదిరి. ఆయన బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిలువ మీద దొంగ తీసుకోకపోతేనే తీసుకోక్కర్లేదు అంటున్నారు కదా, కానీ ఆయనే తీసుకోకపోయి ఉంటే ప్రభువుని తీసుకున్నాడా అని అందరూ ఎగ్గొట్టేవాళ్ళేమో. మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం పొందడం ఎంత అవసరమో చెప్పేందుకు అలా చేశారు ఆయన. అంతేకాదు, ఎంత మనం ప్రభువుని తెలుసుకున్నా ఆయనతో గడిపే సమయం అనేది అవసరం అని చెప్పడం ఈ 35వ వచనంలో ఉన్న అత్యున్నతమైన పాఠం. ఆయన ప్రార్థనకు వెళ్ళి పెందలకడని లేచి దేవాలయానికి రావడం, ఇవన్నీ ఆయన దినచర్యలో భాగాలు. మానవుని అవసరతను గుర్తించినవాడు ఆయన. మానవుల మధ్య శక్తివంతంగా జీవించటం కోసం ఎవరితో సహవాసం చేయాలి అనే పాఠం
మనకు ఆయన నేర్పుతున్నట్టు అనిపిస్తుంటుంది. అంతేకాదు, అదే సమయంలో సీమోనును అతనితో కూడా ఉన్నవారును, అంటే సీమోను వెంట ఉన్నారు వాళ్ళు, సీమోను ముందున్నాడు వాళ్ళకి. సీమోనులో కనిపిస్తున్న మాట ఏమిటంటే ప్రభువుని వెతకడం అనే పదం. ప్రభువు ఎక్కడున్నాడో వెతకడం. ఒక మాట నేను చెప్తాను, కొంచెం మనసు పెట్టి మరీ వినండి. దేవుని సన్నిధి కోసమైన తపన, దేవుని సన్నిధిని వెతికేటువంటి ఆకలి, ప్రజా అవసరతను గుర్తించేటువంటి ఒక అత్యున్నతమైన శ్రేష్ఠ పాఠం సీమోను పేతురు గారి జీవితంలో మనం చూస్తాం. ఆయన ప్రభువుని వెతికాడు. ప్రభువుని వెతకడం మాత్రమే కాదు, ప్రభువుని వెతుకుతున్న వారిని వెంటబెట్టుకుని మరీ వెళ్ళాడు. మనం ఒక్కరమే వెళ్ళి మేలు పొందటం కాదు, మనతో పాటు అదే ఆకలి కలిగిన వారిని కూడా వెంటబెట్టుకుని తీసుకుని రావడం అనేది పేతురులో కనిపిస్తున్న ఓ శ్రేష్ఠ లక్షణం. మన వరకు మనం అనుకుంటాం అంతే, కానీ విచిత్రం ఏంటంటే వాక్యం లేని చోటుకి చాలామందిని వెంటబెట్టుకుని వెళుతున్న వాళ్ళు కనపడుతున్నారు ఈ రోజుల్లో. దేవుని సన్నిధి దొరకని చోటుకి గుంపులు గుంపులుగా వెంటబెట్టుకుని వెళుతున్నవారు కనపడుతున్నారు ఈ దినాన. ఇది దుఃఖకరమైన సంగతి కాదా? ఇది శ్రేష్టమైన సంగతి అని అనుకుందామా? కానేరదు కదా. ఆలోచించండి ఒకసారి. ఈ దినాన మనం ఎవరిని వెంటబెట్టుకుని ఎక్కడికి వెళుతున్నాం? ప్రభు దగ్గరికేనా? ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన చాలా చీకటి ఉండగానే ప్రార్థనకు వెళ్ళారు. అంతేకాదు, ఆయన ప్రార్థించుకుంటున్న చోటుకి వెతుకుతూ పేతురు వారిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. పేతురులో అడిగి తెలుసుకునే తత్వం మాత్రమే కాదు సుమా, వెతికి కనుగొనే లక్షణం కూడా ఉంది. అందుకనే లేఖనంలో ఇలా రాస్తుంది. అదేమిటంటే చూడండి, ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథానికి సంబంధించిన మాట అది. అందులో ఆ కీర్తన 63వ కీర్తన 63వ కీర్తనలో ఇలా రాసుంటుంది. 63లో 1, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వ్రతకెదను. దావీదు గారు అన్నమాట. వేకువనే. దావీదు కుమారుడుగా పిలువబడిన ఈయన వేకువనే అన్నాడు. ఆయన ఇంకా చీకటి ఉండగానే పరలోకంతో సమయం గడపడం ఆశ్చర్యకరమైన సంగతి. అక్కడికి ప్రభు దగ్గరకు ప్రజల్ని వెంటబెట్టుకుని వెళ్ళడం అనేది పేతురు గారిలో కనిపించిన ఓ అత్యున్నతమైన లక్షణం. వెళ్ళడం కాదు, ప్రభువును వెతికే పనిని ఖచ్చితంగా మనం చేస్తే ప్రభు మనకు దొరుకుతారు. ఆయన మన అవసరతను తీరుస్తారు కూడాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా రాసింది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు అని. నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు. వెతకువారు నన్ను కనుగొందురు. వెతకడం అనే పని నిజానికి ఈ రోజుల్లో అరుదైపోయింది. రక్షించబడిన తొలి దినాల్లో చాలామంది కనపడేవారు. ఇలా అనేవాళ్ళు, తమ్ముడు వాక్యం అక్కడ బాగా దొరుకుతుంది, వెళదామా అని. వాక్యం కోసమైన ఆకలి ఉండేది.
పలానా చోటుకు వెళదామంటే బయలుదేరి వెళ్ళిపోయేవాడు. ఎంత దూరమైనా వెళ్ళేవాడు. నడిచే వెళ్ళామా, సైకిల్ మీదే వెళ్ళామా, ఒక్క మాట దొరికితే చాలు అనే ఆశ. దేవుని సన్నిధి దొరికింది అనుకోండి, ఇంకా ఎంత పారవస్యమో, ఎంత ఆనందమో. ఏవో అద్భుతాలు చూడాలనే ఆశ కాదు, ఓ గొప్ప వ్యక్తిని కలుసుకోవాలనే తపన కాదు, ఆత్మీయ ఆకలి తీరాలనే ఆశ, దేవుని సన్నిధి దొరకాలనే ఆశ. దేవుని సన్నిధే లేకపోతే మనకంటే దౌర్భాగ్యులు, దుఃఖకరమైన వారు ఎవరుంటారు? వాస్తవానికి దేవుని సన్నిధిని వెతికేటువంటి తత్వం, దేవుని కొరకై వెతుకులాట సీమోనులో ఉంది. తాను ఉండడమే కాదు, అదే మనసున్న వారిని తన వెంట పెట్టుకుని వెళ్ళినటువంటి వ్యక్తిత్వం సీమోను. మందిరంలో కూడా కొద్దిమంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు మందిరం యొక్క ఉనికికి, మందిరం యొక్క కొనసాగింపుకు వారు కారణాలు. నేను కాదు, వాళ్ళే. వారు నీరున్న చోటికి దప్పిగొన్న వాళ్ళని తేవడం అనేది ఓ ప్రత్యేకమైన పరిచర్య పని. దప్పిగొన్న వారిని నీటి వద్దకు తీసుకురాగలగడం. దప్పిలేని వారిని తీసుకుని వస్తే వాళ్ళు కేవలం అలంకారప్రాయంగా వచ్చి వెళ్ళిపోతారంతే. కానీ సీమోను పేతురు ప్రభువుని వెతికే పనిలో ఉన్నాడు. దప్పికుంది ఆయనకి. తనతో పాటు దప్పిక కలిగిన వాళ్ళను కూడా ఆయన వెంట పెట్టుకుని వచ్చాడు. ఈ లోకంలో దప్పికొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? 42వ కీర్తనలో అంటాడు, నేను వెతుకుతున్నాను. వెతికేది దేనికోసం అంటే, భలే చక్కటి మాట ఆ కీర్తనాకారుడు రాశాడు. రాసిన కీర్తనలో ఆయన అన్న మాట ఏమిటి అంటే, దప్పికొన్న ఆయన ఇలా అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు. మరణం వరకు ఈ ఆశ విశ్వాసుల జీవితాల్లో నిలిచి ఉండునుగాక. రక్షించబడిన ప్రతి వ్యక్తి అంతరంగంలో దేవుని కొరకైన తృష్ణ కలిగి ఉండునుగాక. మరణం ఆఖరి శ్వాస వరకు ఆయన సన్నిధిని వెతికే ఆ ఆకలి మన అంతరంగాలలో నిలిచి ఉండునుగాక. నీటి వాగు కోసం వెతకడం అనేది ఓ అద్భుతమైన సత్యం దుప్పికి. అదే రీతిగా ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండడం. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనిపెడతాను, ఇది ఈ కీర్తనాకారుడు యొక్క ఆశ. ఆలోచించండి, ఆయన వెతికిన వారికి నేను దొరుకుతాను అని చెప్పినవాడు. అయితే సీమోను పేతురు వెంట పెట్టుకుని వెళ్ళిన తరువాత ప్రభు మాట్లాడిన ఓ శ్రేష్టమైన మాట చూడండి దయచేసి. ప్రభుతో పేతురు మాట్లాడిన శ్రేష్టమైన మాట. అందుకు కనుగొన్న పేతురు అన్నాడు, అందరూ నిన్ను వెతుకుతున్నారయ్యా అని చెప్పాడు. అందరూ నిన్ను వెతుకుతున్నారు. నిజానికి నేను కొద్దిమందినే వెంట పెట్టుకుని వచ్చాను, కానీ అందరూ నిన్ను వెతుకుతున్నారు. అందరూ వెతికేది ఆయన్నే అనే మాట పేతురు నోట వినపడింది. ఇది ఆ రోజు సత్యమే, ఈరోజు సత్యమే. ఆయన అందరి కొరకైన వాడు, ఆయన అందరివాడు, అందరి ఆకలి, అందరికి దప్పిక తీర్చగలిగిన వాడు. ఆయన తృష్ణగున్న ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. సరిగ్గా ఆయన ఉన్న
చోటు, అది పట్టణం. అది కానీ వెళ్ళి అందరూ నిన్ను వెతుకుతున్నారు అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట చూడండి. ఆయన అన్నారు, ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు అక్కడికి వెళదాం రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ఈ మాటలో ఒక కీర్తనకారుని మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన అద్భుతమైన పాట రాశాడు. అందులో అంటాడు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన కలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో చెప్పడం కోసం నేను వెడతాను అని. ఇది భారం కలిగిన వ్యక్తి యొక్క బాధ్యత. ప్రభు చెప్పాడు, సమీప గ్రామాలకు కూడా వెళదాం రండి. వీళ్ళు వెతుకుతున్నారు, వీరు నన్ను కనుగొన్నారు, వీరు నా బోధ విన్నారు, వాళ్ళు కూడా వినాలి కదా. వినవలసిన వారింకా ఉన్నారు, ప్రభువుని తెలుసుకోవలసిన వారింకా ఉన్నారు. వారి దగ్గరికి కూడా వెళదాం పదండి అని ప్రభు చెప్పిన మాటకు పేతురు నాయకత్వం వహించి తీసుకుని వెళ్ళడం కారణం కదా. పట్టణాల్లోనే మిగిలిపోదామా? పల్లెటూళ్ళను పట్టించుకోవద్దా? ఇది ప్రభు నుండి పేతురు ద్వారా మనం నేర్చుకున్న మరో పాఠం. వెతికినవాడుగా ఉన్నాడు, వెంట తీసుకుని వెళ్ళినవాడుగా ఉన్నాడు, ప్రజల యొక్క అవసరత చెప్పినవాడుగా ఉన్నాడు. వెతికి కనుగొన్న వారికి ప్రభు నేర్పించిన పాఠం, బాధ్యత. సమీప గ్రామాలకు కూడా వెళదాం. ఇందుకొరకు కదా నేను వచ్చాను అనే పదం, ఇందుకొరకే కదా నేను వచ్చాను. వాస్తవానికి ప్రభు వచ్చిందెందుకు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కదా. గ్రామాలను నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతున్న ఈ రోజుల్లో గ్రామాల దగ్గరకు వెళదాం రండి అని ఆయన పేతురు వెంట వచ్చిన వారిని ఆయన ప్రోత్సహించినట్టు, ఆయన వారిని వెంట పెట్టుకుని వెళ్ళినట్టుగా మనం రెండవదిగా చూస్తాం. పేతురులో కనిపించిన శ్రేష్ఠ లక్షణం ఇది. ఆలోచించండి. ఆయన బయలుదేరి వెంట వెళ్ళాడు. తనతో ఉన్నవారిని కూడా ఆయన వెంట తీసుకుని ఆ సమాజ మందిరాల్లో బోధించడానికి ప్రభు వెడితే, ప్రభు వెంట పేతురు వెంట వచ్చిన వారు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మనం నిలిచి ఉన్న చోటు నుండి మనకు సమీపంగా ఉన్న వారి యొక్క ఆత్మల భారం ప్రభు మనకి అనుగ్రహించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన వారు, సీమోను పేతురు జీవితంలో కనిపించిన ఓ మంచి మరో లక్షణాన్ని చూడడానికి మీరు మాకిచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ, ముందున్న సమయం దీవెనగా మార్చండి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.